హలో. మనకు ఎయిర్‌కాల్ అనే సంస్థ నుండి అంటే ఇంటర్నేషనల్ కంపెనీ నుండి మనకైతే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది కూడా ఆన్‌లైన్ జాబ్. మనం కూర్చున్న దగ్గర నుంచి మనం ఎక్కడ ఉంటే అక్కడ నుంచి జాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్‌కి ఎవరైనా సరే అంటే డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా సరే, ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే సైన్స్ వాళ్ళైనా, ఆర్ట్స్ వాళ్ళైనా, కామర్స్ వాళ్ళైనా డిగ్రీ ఫినిష్ చేసుంటే చాలు ఈ జాబ్‌కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి వర్క్ ఏం చేయాలి? అసలు జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? అనేది నేను క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. ఇంతవరకు మన ఛానల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ ఇంకెన్నో మీకోసం ఇస్తూనే ఉంటా. రైట్? ఈ ఎయిర్‌కాల్ అనేది ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఎయిర్‌కాల్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక సిమ్ నుండి ఇంకో సిమ్‌కి పోర్ట్ అవుతారు కదా చాలామంది కస్టమర్స్. సో, అట్లా కస్టమర్స్ ఒక సిమ్ నుండి ఇంకో సిమ్‌కి పోర్ట్ అవుతూ ఉన్నప్పుడు కాస్త ప్రాసెసింగ్ ఉంటదన్నమాట. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఈ ఎయిర్‌కాల్ చూసుకుంటూ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసింగు, డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఫినిష్ చేయాలి అంటే దానికి సంబంధించిన వర్క్ చేయడానికి మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇచ్చారు వాళ్ళు. అఫీషియల్ హైరింగ్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే జియో, బిఎస్ఎన్ఎల్ ఇట్లా ఎయిర్టెల్ సిమ్స్ ఉంటాయి. ఒక సిమ్ నుండి ఒక సిమ్‌కి పోర్ట్ కావాలంటే మనం ఆఫీస్‌కెళ్ళో లేకపోతే అక్కడ బ్రాంచ్‌కెళ్ళో మనం చేసుకుంటాం కదా! ఆధార్ కార్డ్ అట్లా తీసుకెళ్ళి. సో, ఇట్లనే సేమ్ ఈ ఇంటర్నేషనల్ లెవెల్‌లో అంటే ఇక్కడ సిడ్నీ, ఫ్రాన్స్, న్యూయార్క్, ప్యారిస్, లండన్ సో ఈ కంట్రీస్‌లో ఎవరైతే సిమ్ పోర్ట్ చేసుకుంటారో కస్టమర్స్, సో ఆ పోర్టింగ్‌కి సంబంధించి వర్క్ ఉంటుంది. ఆ వర్క్ అయితే మనం ఆన్‌లైన్‌లో కూర్చున్న దగ్గర నుంచి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు వర్క్ ఏంటి? ఎట్లా చేయాలి? అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? అనేది క్లియర్‌గా నేను చెప్తాను. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డిగ్రీ చేసిన వాళ్ళు, డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు వాట్ యూ విల్ బీ డూయింగ్ అంటే మీకు ఒకవేళ ఈ జాబ్ కనుక వచ్చినట్లయితే మనం చేయాల్సిన పని ఏంటి? అంటే మన డ్యూటీ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఒకసారి చూస్తే కోఆర్డినేషన్ ఏం లేదు. కస్టమర్కి కంపెనీకి మధ్య యూ విల్ బీ ఎ కోఆర్డినేషన్ అన్నమాట. కస్టమర్కి కంపెనీకి మధ్య మీరు ఒక కోఆర్డినేషన్గా ఉంటారు. అండ్ అట్లనే డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఒక సిమ్ నుండి ఇంకొక దానికి పోర్ట్ అవ్వాలి అంటే డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో అయితే మనకు ఆధార్ కార్డ్ ఎట్లాగే చూపించి మనం పోర్ట్ చేయించుకుంటూ ఉంటామో సేమ్ అట్లనే ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెసింగ్లో సో ఈ డాక్యుమెంటేషన్ కూడా కాస్త చేయాల్సి ఉంటుంది. అండ్ అట్లనే ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ ప్రాసెసింగ్ ఏదైతే చేస్తున్నామో ఈ ప్రాసెస్లో కస్టమర్స్కి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. కొంత ప్రాసెసింగ్ అనేది డిలే అవుతుంది, ఎర్రర్స్ వస్తాయి. సో వాటన్నింటిని కూడా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే సాల్వ్ చేయాలి. ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, ఫెయిల్ అయినా, ప్రాసెసింగ్లో పడినా కూడా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ కమ్యూనికేషన్. సో కస్టమర్స్ ఇప్పుడు ఒక సిమ్ నుండి ఇంకో సిమ్కి పోర్ట్ అవుతూ ఉన్నప్పుడు కస్టమర్స్కి కాస్త డౌట్స్ ఉంటాయి. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అట్లాంటి ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ని అయితే మనం క్లియర్ చేయగలగాలి. సో ఇదన్నమాట జాబ్ డిస్క్రిప్షన్. చేయాల్సింది ఏంటి అంటే మొత్తం కూడా ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అని మనం ఇప్పుడు క్లియర్గా చూసాం కదా. రైట్? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైనే, మీరు ఎక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మన వ్యాలిడ్ మెయిల్, వ్యాలిడ్ మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇస్తాము. సో ఇప్పుడు ఈ వ్యాలిడ్ మెయిల్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మన ప్రొఫైల్ కనుక వాళ్ళకి నచ్చితే మనల్ని అయితే జాబ్ ఆఫర్ చేస్తారు. అండ్ మనకైతే వాళ్ళు మళ్ళీ రిటర్న్ మెయిల్ చేస్తారు. సో మెయిల్ చేసిన తర్వాత వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అది కూడా ఆన్లైనే. వాకిన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అప్పుడు జాబ్ ఇస్తారు. ఓకే. ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు? స్కిల్స్ అడుగుతున్నారు. ఆ జాబ్కి కావాల్సిన స్కిల్ ఏంటి అంటే అటెన్షన్ టు డీటెయిల్. ప్రతి చిన్న విషయాన్ని ఇన్ డీటెయిల్గా అటెన్షన్తో అబ్జర్వ్ చేయాలని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు జాబ్ మారిన కొద్దీ డిస్క్రిప్షన్ అనేది జాబ్ స్కిల్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు మీ రెజ్యూమ్లో ఇక్కడ చూపించిన స్కిల్స్ అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ స్కిల్స్, రైట్, అండ్ అనలైటికల్ స్కిల్స్, అడాప్టబిలిటీ అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు మీరు కొత్త ప్రాసెస్ చేస్తూ ఉంటారు, కొత్త వర్క్ నేర్చుకుంటూ ఉన్నారు, రైట్. సో ఇట్లా ప్రతిసారి మన జాబ్ మారిన ప్రతిసారి అడాప్టబిలిటీ అంటే కొత్త వర్క్కి అడాప్ట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా స్కిల్స్ అన్నమాట. ఈ స్కిల్స్ అన్నింటినీ కూడా మీ రెజ్యూమ్లో మీరే యాడ్ చేసుకోవాలి. జాబ్ మారిన కొద్దీ రెజ్యూమ్లో స్కిల్స్ కూడా మారుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్కిల్స్ అన్ని మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. అండ్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ చేయండి. సో ఇట్లా మీరు మొత్తం ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో కిందికి వస్తే అప్లై ఫర్ దిస్ జాబ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకైతే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను క్లియర్గా ఇప్పుడు ఒకసారి ఫిల్ చేసి చూపిస్తా అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి అనేది, రైట్. పెద్దగా ఏం ప్రాసెస్ ఉండదు, జస్ట్ ఒక 2 నిమిషాల్లో మీరైతే ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయచ్చు.
ఓకే, ఇగో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఒకవేళ మీకు కనుక లింక్డ్ఇన్ యాప్లో ప్రొఫైల్ ఉంటే సో మీరు ఇక్కడ డైరెక్ట్ అప్లై విత్ లింక్డ్ఇన్, సో అక్కడ క్లిక్ చేస్తే మీరు లింక్డ్ఇన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెజ్యూమ్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. రెజ్యూము, మీ మొబైల్ నెంబరు, అట్లానే ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రెజ్యూమ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకుని రెజ్యూమ్ పీడిఎఫ్ని అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు, రైట్. అండ్ లింక్డ్ఇన్ యూఆర్ఎల్, ఒకవేళ మీకు కనుక లింక్డ్ఇన్ ఉంటే యూఆర్ఎల్ ఉంటుంది కదా లింక్డ్ఇన్కి సంబంధించి, సో ఆ యూఆర్ఎల్ కూడా మీరు ఫిల్ చేయండి. అండ్ మిగిలిన యాప్స్కి సంబంధించిన యూఆర్ఎల్స్ డీటెయిల్స్ అయితే ఏం అవసరం లేదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, మీ గురించి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మీరు అక్కడ టైప్ చేసుకోవచ్చు, రైట్. అది కూడా మీరు ఓన్గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేస్తే, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేస్తే జెండర్, సో మీ జెండర్ ఇవ్వండి. అండ్ అట్లనే రేస్ అంటే ఇక్కడ మనం ఏషియన్ పీపుల్ కదా, మనం ఏషియన్స్ కదా మనం, సో ఇక్కడ మీరు రేస్ పైన ఇక్కడ సెలెక్ట్ టిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. మనం ఇండియన్స్ కాబట్టి ఏషియన్ కిందికి వస్తాం కాబట్టి, సో ఇక్కడ ఏషియన్ అయితే టిక్ చేయండి. ఏషియన్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఏషియన్ టిక్ చేయండి. ఇక్కడ వెటరన్ స్టేటస్ అంటే ఏంటి అంటే, వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో ఆమె వెటరన్. ఒకవేళ మీకు కనుక ఇంతకుముందు ఏదైనా జాబ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటుంటే ఆమె వెటరన్ పెట్టండి. లేదు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే వెటరన్ కాదు అని చెప్పేసి, లేదు మీకు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు అంటే నేను చెప్పను అని అనుకుంటే సో అది మీ థర్డ్ ఆప్షన్ ఇవ్వచ్చు. సో ఇదంతా చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది, రైట్. అండ్ మీరు ఇప్పుడు మీ సీవీ అప్లోడ్ చేశారు అంటే రెజ్యూమ్ ఇచ్చారు కదా, ఆ రెజ్యూమ్లో నేను ఇంతకుముందు ఈ జాబ్ డిస్క్రిప్షన్లో చూపించిన స్కిల్స్ అన్నీ కూడా కాపీ చేసుకుని మీరైతే మీ రెజ్యూమ్లో అప్లోడ్ చేసుకోండి. ఓకే, రెజ్యూమ్లో అవి పెట్టిన తర్వాతే మీరైతే రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వేరే ఏదో వేరే జాబ్కి సంబంధించిన రెజ్యూమ్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేయకపోవచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట జాబ్కి సంబంధించి. మరి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు ఆల్రెడీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి సో మీకు మళ్ళీ మెయిల్ చేస్తారు ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే. ఓకే, అండ్ మళ్ళీ మీకు మెయిల్ చేస్తారు మీరు ఇట్లా షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారని. తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా మీరు సెలెక్ట్ అయితే మీకు ఇంకా జాబ్ ఇచ్చేస్తారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్గా అప్లికేషన్ ప్రాసెస్ అండ్ మొత్తం కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.